డియర్ ఆల్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము జార్జ్ ముల్లర్ యొక్క లైఫ్ స్టోరీ అంటే అతని యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. జార్జ్ ముల్లర్ ప్రష్యా దేశమంతలి క్రోవ్ స్టేట్ అనే పట్టణంలో 1805 సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తారీఖున జన్మించాడు. అతని తండ్రి ఎక్సైజ్ కలెక్టర్గా పనిచేయుచుండెను. ఆయన లోకస్తుడు కనుక పిల్లలను గారాబంగా పెంచుతూ విస్తారమైన డబ్బు వారికి ఇచ్చుచుండెను. అందువలన బాల్యంలోనే ముల్లర్కి అనేక దురలవాట్లకు లోనయ్యాడు. ముల్లర్కు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అతని తండ్రి అతన్ని ఒక లూథరన్ మత గురువుగా సిద్ధపరిచే స్కూల్లో చేర్పించాలని ఆశించాడు. కానీ ముల్లర్ తన సొంత మార్గంలో తిరుగుచు దొంగగాను, అబద్ధికుడిగాను, మోసగాడిగాను తయారయ్యాడు. 14 సంవత్సరముల వయసు వచ్చేటప్పటికి నవలలు చదువుట, పేకాట ఆడుట, త్రాగుట వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. చివరకు తన తల్లి మరణ పడక మీదున్న రాత్రి కూడా త్రాగుచు వీధులలో తిరుగుచుండెను జార్జ్ ముల్లర్. 16 సంవత్సరంలో వయసు వచ్చినప్పటికీ మరింత అపవిత్రమైన జీవితంలో మునిగిపోయి ఖరీదైన హోటల్స్కి వెళ్ళి తిని త్రాగి ఆనందించుచుండెను. అనేక సార్లు హోటల్లో బిల్లు చెల్లించకుండా పారిపోచుండగా పట్టుబడి చెరసాలలో ఉంచబడెను. తండ్రి అనేక సార్లు కఠినంగా శిక్షించను కానీ ప్రయోజనం లేకపోయింది. ముల్లర్ మంచిగా జీవించవలెనని తన తండ్రి ఆశించాడు. అయితే అప్పటికే పాప బంధకములతో కట్టబడి ఉన్నందున అప్పులు చేయుట, తాకట్టు పెట్టుట, దొంగతనములు చేయుట ద్వారా డబ్బు సంపాదించి తన పాపపు కోరికలను తీర్చుకొనుచుండెను జార్జ్ ముల్లర్. 1825 సంవత్సరంలో నార్త్ సన్ అన్న స్థలమునకు వెళ్ళి ఫ్రెంచ్, జర్మనీ, లాటిన్ భాషలను నేర్చుకున్నటకు 2.5 సంవత్సరములు కృషి చేసెను. కానీ అక్కడ కూడా అప్పులు చేయొచ్చు, మద్యపానం చేయొచ్చు తన జీవితంను పాడు చేసుకొనిచుండెను. ఒకసారి బీటా అను తన స్నేహితునితో వినోదయాత్రకు స్విట్జర్లాండ్కు వెళ్ళెను. అక్కడ కొండలను, కోణలను చూచి ఆనందించి స్విస్ మద్యమును సేవించి ఉల్లాసం పొందుదామని కొన్నాడు జార్జ్ ముల్లర్. అక్కడ డాక్టర్ వెంగర్ అనే ఒక భక్తిపరుడు ఉండెను. ఆయన ఇంట ప్రతి శనివారము ప్రార్థన కూడికలు జరుగుచుండేవి. బీటా ముల్లర్కు ఒక స్నేహితుని ద్వారా ఆ ప్రార్థన కూడికకు ఆహ్వానించబడ్డాడు. ముల్లర్ అయిష్టతతోనే ఆ చిన్న కుటుంబకు వెళ్ళినప్పటికీ అక్కడ వారి ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు. వారు ఒక పాట పాడిన తర్వాత మోకరించి ప్రార్థించుచుండగా ముల్లర్కు కూడా కదిలించబడిన తానును మోకాళ్ళ మీద పడ్డాడు. జార్జ్ ముల్లర్ మొట్టమొదటిసారిగా నోరు తెరిచి ప్రార్థించట మొదలుపెట్టాడు. దేవుని ఆత్మ అతనిని స్పందింపజేసెను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత జార్జ్ ముల్లర్ మోకరించి దేవుని సన్నిధిలో తన దోషములన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపపడెను. అది 1825 సంవత్సరము. జార్జ్ ముల్లర్ తిరిగి జన్మించిన సంవత్సరము. ముల్లర్ ఎంతో దుష్టుడిగా జీవించినప్పటికీ తన 21వ ఏటానే ప్రభువు అతన్ని దర్శించెను. ఆ తర్వాత ముల్లర్ క్రమంగా ప్రతి శనివారము ప్రార్థన కూటములకు వెళ్ళుట ద్వారా మిషనరీలను, దైవ సేవకులను హెచ్చరించుచు మరి పత్రికలను చదువుట ద్వారా మరి భక్తిలో ఎంతగానో భక్తిలో పెరుగుచుండెను. ఒకరోజు ప్రార్థన కూటం నందు హెర్మనబల్ అను ఒక యవనస్తుడు ధనికుడైన జర్మన్ వ్యాపారస్తుని కుమారుడయుండి క్రీస్తు కొరకు సమస్తను విడిచిపెట్టి పోలాండ్లోని యూదుల మధ్యకు మిషనరీగా వెళ్ళుటకు సమర్పించుకున్న సంగతి విన్నాడు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ కూడా పురికొల్పబడి, ప్రభువా, నీవు ఏ స్థలమునకు నన్ను మిషనరీగా పంపినను వెళ్ళుటకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రభువుకు సమర్పించుకున్నాడు జార్జ్ ముల్లర్. మిషనరీ తరబేతి కొరకు జర్మన్ మిషనరీ ట్రైనింగ్ సెంటర్లో చేరుటకు నిర్ణయించుకున్నాడు జార్జ్ ముల్లర్. అయితే అతని తండ్రి లోకస్తులైనందున ముల్లర్
డబ్బు సంపాదించే పాదిరిగా ఉండుటకు అనుమతించను కానీ మిషనరీగా ఉండుటకు ఇష్టపడలేదు. అయినను దేవునికి వాగ్దానం అంటే నేను దేవునికి వాగ్దానం చేసిన రీతిగా నా సేవ ఎచ్చట అవసరమో అచ్చటనే మిషనరీ సేవ చేయదునని ముల్లర్ ఖండితంగా అతని తండ్రికి తెలియపరిచాడు. జార్జ్ ముల్లర్ అప్పటి నుండి తన తండ్రి సహాయంపై ఆధారపడక దేవునిపై ఆధారపడ్డాడు. డాక్టర్ తోలక్ సిఫారస్ మేరకు అమెరికా నుండి వచ్చిన 3 మిషనరీలు జార్జ్ ముల్లర్ యొద్ద జర్మన్ భాషను నేర్చుకొనొచ్చు ఆయనకు ద్రోహం ఇచ్చుండిరి. ముల్లర్ ఆ ధన సహాయంతో తన విద్యను కొనసాగించాడు. ముల్లర్ ఒక రోమన్ కేథలిక్ కన్యకను వివాహం ఆడవలెనని అంతకుముందు తలంచెను. కానీ ఆ విషయమై తాను ప్రార్థించినప్పుడు అది దైవ చిత్తం కాదని గ్రహించి తన హృదయంలో విగ్రహం వలె ఉన్న ఆమెను ప్రభు పాదముల యొద్ద విడిచిపెట్టాడు. త్వరగా ఏదో ఒక దేశమునకు మిషనరీగా వెళ్ళవలెనని కంగారు పడినను విఫలమవుచుండెను. అందువలన దేవుడు నన్ను ఇంకనూ కనిపెట్టమని సిద్ధపడమని చెప్పుచున్నాడని గ్రహించి ఎక్కువగా ప్రార్థన యందును బైబిల్ పఠనమందును సమయం గడుపుచు విశ్వాసం నందు దీనత్వము నందు ఎదుగుచు నేను ఇంకనూ అనేక విషయములను నేర్చుకునవలసి ఉండగా నేనెట్లు ఇతరులకు బోధించగలను అని వాపోయాడు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ కరపత్రములను సువార్త పత్రికలను తీసుకుని 10-15 మైళ్ళు నడిచి వెళ్ళి పంచిపెట్టుచుండెను. కొన్నిసార్లు తన సాక్ష్యమును చెప్పుచుండెను. ఒకసారి సంఘంలో ప్రసంగించమని కోరగా రాసుకుని నా ప్రసంగమును అతి కష్టంగా చెప్పాడు, అంటే వల్లించాడు, అంటే ఇతరులకు బోధించాడు. కానీ అతడు తృప్తి చెందలేదు. ఆ తర్వాత ప్రభు పాదముల యొద్ద మోకరించి వర్తమానములను పొందుట నేర్చుకున్నాడు. దేవుడు ఆయనను ఇంగ్లాండ్లో సేవకు ఏర్పరచుకొనెను కనుక ఇతర దేశములకు మిషనరీగా వెళ్ళుటకు ప్రయత్నములు చేసినను విఫలుడాయను. ముల్లర్ అనగా జార్జ్ ముల్లర్ 1829 సంవత్సరంలో తన 29వ ఏట అంటే జార్జ్ ముల్లర్కు 27 సంవత్సరంలో వయసున్నప్పుడు ఇంగ్లాండ్కు చేరాడు. అక్కడ అతడు శరీర రీతిగా బలహీనుడైనను మరింత ఆధ్యాత్మిక బలమును పొందాడు. అక్కడ వేదాంత కళాశాలలో ప్రవేశించి హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథమును దినమునకు 12 గంటల చొప్పున పఠించుచుండెను. అంటే దినమునకు 12 గంటలు చదివాడు. మోకాళ్ళపై దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోతైన మర్మములను ఆయనకు బయలుపరచుచుండెను. 1830లో ముల్లర్ అనగా జార్జ్ ముల్లర్ టిన్మత్ అనే స్థలమునకు చేరాడు. అక్కడ ఆయనను ఒక ఆలయమునకు సంఘ కాపరిగా ఉండవలెనని కొందరు కోరిరి. కానీ ఒక చోట స్థిరముగా ఉండి సువార్తను ప్రకటించుట కాక ఆయా స్థలములలో సంచారం చేసి వాక్యమును ప్రకటించుట తన ఎడల దేవుని చిత్తమని తెలుసుకుని దేవుడు మరొక చోటు చూపించే వరకు ఇక్కడే ఉండేదని అనుకున్నాడు జార్జ్ ముల్లర్. టిమ్మత్ అనే స్థలంలో సంఘ కాపరిగా ఉన్నటకు ఒప్పుకొనిన జార్జ్ ముల్లర్ జీతం తీసుకున్నటకు ఇష్టపడక ఆ ఆలయంలోనున్న వెనుక గోడకు ఒక చిన్న పెట్టెను అమర్చి మీ కానుకలను ఈ పెట్టెలో వేయుడని బోర్డు పెట్టెను. హెచ్చుగా ఇచ్చువారు అతిశయింపకుండానట్లు స్వల్పంగా ఇచ్చువారు సిగ్గుపడక ఉండునట్లును ప్రభువే ప్రతి వారిని పరీక్షించి వారి హృదయపూర్వకంగా ఇచ్చిన దానిని బట్టి ప్రతిఫలం ఇచ్చుటకు అనుకూలంగా ఉండెను. ఆ సంఘస్థులు తన అక్కరను తీర్చకుండినను వారి మధ్య సేవ చేయదునని వారి ధనం కొరకు కాక వారి ఆత్మల రక్షణాభివృద్ధి నిమిత్తమై అక్కడ సేవ చేయదునని చెప్పాడు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1830 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన ప్రభు చిత్తంలో మేరీ గ్రోవ్స్ అనే కన్యకను వివాహం చేసుకున్నాడు. ఆమె యోగ్యురాలై ఆయనకు సరైన సహకారిగా దేవుని సేవలో ముందుకు సాగుటకు చేదుడు వాదుడుగా ఉన్నది. ముల్లర్ అనగా జార్జ్ ముల్లర్ ప్రార్థన యందు బైబిల్ పఠనం నందు ఎక్కువ సమయం గడుపుచు ప్రతి విషయంలో దేవుని చిత్తమును తెలుసుకున్నట నేర్చుకునిచుండెను. అట్లు ప్రార్థించుచుండగా దేవుడు ఏం చేశాడంటే తన బ్రిస్టల్ నగరంకు నడిపించుచుండెనని తెలుసుకుని 1832 సంవత్సరం మే 23వ తేదీన
అచ్చటకు వెళ్ళాడు. 1832 సంవత్సరం 17 తారీఖున ముల్లర్ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు లిడియా అని పేరు పెట్టిరి. ముల్లర్ దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమించి 200 సార్లు బైబిల్ను చదివాడు. ఒక దినము ఆయన అట్లు బైబిల్ చదువుచుండగా కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనంలోని తండ్రి లేని వారికి తండ్రి అన్నమాట ఆయన హృదయమును పట్టుకునెను. దేవుడు తనను తండ్రి లేని వారికి తండ్రిగా ఉండాలని కోరుచున్నాడని గ్రహించి ప్రార్థించి ఒక అనాథ ఆశ్రమం స్థాపించవాలని ఆశించి 150 మంది బిడ్డలతో ఒక అద్దె గృహంలో ఆశ్రమంను ప్రారంభించెను. దేవుడు తన పరిచర్యను ఆశీర్వదించుచుండగా ఆ ఆశ్రమము దినాభివృద్ధి పొందుచుండెను. జార్జ్ ముల్లర్ తన 35వ సంవత్సరంలో ప్రవేశించినప్పటికీ చిన్న బిడ్డ మనస్తత్వంను కలిగి తన పరమ తండ్రిపై విశ్వాసం ఉంచుచు బైబిల్ పఠనం నందు ఆసక్తి, దేవుని పరిచర్యందు చురుకుతనము కలిగి దేవుని డబ్బు విషయంలో నమ్మకత్వమును, క్రీస్తు కొరకు త్యాగం చేయుటయును, అనాథల పట్ల ప్రేమను కలిగిన పరిచర్యలో ముందుకు సాగుచుండెను. మొదటి ఆశ్రమంను తెరిచిన 7 నెలలకే రెండవ ఆశ్రమంను తెరిచాడు జార్జ్ ముల్లర్. మరొక సంవత్సరంలో 3వ ఆశ్రమంను మగపిల్లల కొరకు తెరిచాడు. త్వరలోనే మరో 2 ఆశ్రమములను తెరిచెను. మొత్తం 5 ఆశ్రమములలో ఉండిన అనేక మంది పిల్లలను జార్జ్ ముల్లర్ ఆయన సతీమణి తమ కన్న బిడ్డల వలె చూచుకొనుచుండిరి. శరణాలయ అవసరముల నిమిత్తము, పిల్లల ఆహారం నిమిత్తము ఎప్పుడునూ ముల్లర్ ఏ నరుని కోరలేదు, అప్పులు చేయలేదు. కానీ ప్రతి అవసరతను దేవుని ముందు పెట్టి ఆశ్చర్యమైన దేవుని సహాయంను పొందెను. అట్లు ఆయన పొందిన ప్రార్థనా జవాబులు ఎన్నెన్నో. ప్రభు కొద్ది కాలంలోనే అనాథ ఆశ్రమములకు సొంత గృహములను ఇచ్చాడు. 150 మంది అనాథ పిల్లలతో ప్రారంభించి ఆ అనాథ ఆశ్రమంలో పెరిగిన 10,000 మంది పిల్లలకు జార్జ్ ముల్లర్ తండ్రిగా ఉన్నాడు. 40వ సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు జార్జ్ ముల్లర్ ఎంతో చేదోడు వాదోడుగా ఉండిన అతని భార్య 1870వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున మరి మరణించింది. ఆమె అంత్యక్రియల సందర్భంగా ముల్లర్ కీర్తనలు 119, 68 వచనంపై ప్రసంగించాడు. ముల్లర్ తన యొక్క వృద్ధాప్యంలో ఇట్లా అనేవాడు, నేను 20 సంవత్సరముల 5 నెలలు పాపంలో జీవించిన తర్వాత క్రీస్తును తెలుసుకొని మార్మన్స్ పొంది తిని తర్వాత ఇప్పటికీ 69 సంవత్సరంల 4 నెలల దేవునితో నడుచుచు మరలా ఎప్పుడు పాత పాపముల వైపు తిరగలేదు. మీరు వృద్ధాప్యంలో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుటకు కారణమే అని ఆయనను అందరూ అడిగినప్పుడు ఆయన ఇట్లు సమాధానం ఇచ్చాడు, నా మనసాక్షి దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్మలంగా కాపాడుకొనుచుంటిని. ఇంకా దేవుని వాక్యమును ఎంతో ప్రేమించి రాత్రి పగలు ధ్యానించుచుంటిని. అది బలమైనదిగా నన్ను నూతనపరచుచున్నది. ఇంకా దేవుని యందును ఆయన సేవ యందును ఎల్లప్పుడూ ఆనందించుచుంటిని అని సమాధానం ఇచ్చాడు జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ తన కుమార్తె లిడియాను జిమ్రిట్ అను విశ్వాసికిచ్చి వివాహం చేశాడు. తదుపరి జార్జ్ ముల్లర్కు కూడా దేవుని సేవలో సహాయకారిగా ఉన్నట్టుకు సూసన్నా గ్రేస్ అనే విశ్వాసిని వివాహం చేసుకునేను. 70 ఏళ్ల వయసులో ముల్లర్ తన భార్య అయిన సూసన్నా గ్రేస్తో కలిసి యూరోప్, అమెరికా, ఆసియా ఖండాలలో అనేక మిషనరీ యాత్రలు చేశాడు. 20,000 కిలోమీటర్లు ప్రయాణించి 42 దేశములలో అనేక భాషలలో ప్రసంగించెను. అలాగున తనకు 90 సంవత్సరముల వయసు వచ్చే వరకు సువార్త సేవ చేయుచు వచ్చుచుండెను. అలాగే సువార్త చెప్పుచు ముల్లర్ 7 సార్లు లోకమంతటిని తిరిగి వచ్చెను. తన జీవితంలో 3 మిలియన్ల ప్రజలకు సువార్తను అందించెను. ముల్లర్ ప్రార్థనా భారములన్నీ రాసుకొనుచుండేవాడు.
ఆయన జీవిత చివరి దినములలో ఇట్లు చెప్పాడు. 25,000 ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చెను. ఇద్దరి మారుమనసు కొరకు దగ్గర 60 సంవత్సరములు ప్రార్థన చేశాను. ముల్లర్ తన జీవిత దినములలో ఇంచుమించు 1,00,000 మంది పిల్లలను తన స్కూలులో చదివించెను. 10,000 మంది అనాథలను పోషించెను. అనేక వేల బైబిళ్లను, క్రొత్త నిబంధనలను పంచిపెట్టాడు. 1895 సంవత్సరం జనవరి 13వ తారీఖున ఆయన సతీమణి అయిన సూసన్నా గ్రేస్ ప్రభు సన్నిధికి పోయింది. అంటే ఆమె చనిపోయింది. అప్పుడు జార్జ్ ముల్లర్కు 9 సంవత్సరముల వయస్సు. శారీరకంగా బలహీనుడైనను ఇంకనూ దేవుని వాక్యమును అందించుచు అనాథ ఆశ్రమం యొక్క పనులను చూసుకొనొచ్చు ప్రభు సన్నిధిలో ప్రార్థించుచు ఆదరణ పొందుచుండెను జార్జ్ ముల్లర్. మరణ దినమునకు ముందు దినము వరకు శరణాలయమునకు సంబంధించిన అనేక ఉత్తరములను రాసెను. 93వ ఏట అంటే జార్జ్ ముల్లర్కు 93 సంవత్సరములు వయసున్నప్పుడు ఆయన చనిపోవు దినము రాత్రి కూడా 2 కొరింథియన్స్ 5వ అధ్యాయం 1వ వచనం అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఆ వాక్యంపై ప్రసంగించి పడకకు చేరి ఆ రాత్రే ప్రభు సన్నిధికి పోయాడు. అంటే ఆ రాత్రే ప్రభు సన్నిధికి పోయాడు అంటే మరణించాడు. 1898 మార్చి 10వ తేదీన ఉదయం నిశ్చలంగా పడకపై ఉన్న ఆయన శరీరంను కనుగొన్నారు. మరి ఇంత గొప్ప పరిచర్య చేశాడు జార్జ్ ముల్లర్. ఎన్నో కష్టాలను, ఎన్నో ఇరుకుల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు జార్జ్ ముల్లర్. ఏ అవసరం వచ్చినా కేవలం ప్రభువుపై మాత్రమే ఆధారపడ్డాడు. మరి మనుషులపైన ఆధారపడలేదు. మరి ఈ రీతిగా మరి జార్జ్ ముల్లర్ తన పరిచర్యను కొనసాగించి చివరిగా తన 93వ ఏట మరణించాడు. ఇదండి జార్జ్ ముల్లర్ యొక్క జీవిత చరిత్ర. ఇలాంటి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరొకరి యొక్క మిషనరీ జీవిత చరిత్ర ద్వారా మీ ముందుకు వస్తాను.